లాస్ట్లో వేసి తను ఎవరు సహాయం పూర్తిగా వెళ్ళిపోయాడనంటే ఇంకా భరణి గారితోనే అంటే అవునా? చూడు లేదు లేదు, కొంచెం ఉంది. అబ్జర్వ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ వెళ్ళిపోతే మనం ఏం చెప్పలేం. నాకు ఎందుకో అనిపించింది అంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? మరి ఇప్పుడే కదరా మనం ఆయనకు చెప్తుంది. వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎంత చెప్పినా కొంచెం నమ్మరన్నా. అందులో నాకు ఒకళ్ళు ఉన్నారు, ఎంత చెప్పినా నమ్మరు. నేను అసలు ఎవరికి చెప్పను. సూర్యగాడు నిజమే కానీ అండ్ ఇంకోటి ఏంటంటే నేను అక్కడ నామినేట్ చేశాను. నేను అక్కడ వర్ణ గారు నాన్న దివ్య నామినేట్ చేశాను. అయిపోయిన తర్వాత అదేంటి వర్ణ గారు ఎలా అబ్జర్వ్ చేసావు 1 డేలో. అదే కదా, సూపర్ సాయి, భలే అబ్జర్వ్ చేసావు. ఓహో నేను ఇద్దరం వస్తామని భలే కొట్టావు ఆ పర్సన్ నుంచి. వావ్ అనుకుంటున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేసి నువ్వు నేను కెప్టెన్సీ కంటెంట్లో అయ్యాం. తర్వాత కెప్టెన్సీ కంటెంట్లో అయింది ఎవరు? రీతు, రాము. రీతు కెప్టెన్సీ కంటెంటర్ బ్యాచ్ పెట్టినప్పుడు రీతుకి అనలేదు, కానీ రాముకి అతనికి ఐడి గుర్తుందా? ఇద్దరు మూమెంట్, ఏ మూమెంట్? సజయ్ గారితో వెళ్ళడం మూమెంట్ బ్యాచ్ పెట్టి ఇద్దరు హైలైట్ అంటే ఇద్దరు గేమ్ అంటే ఎప్పుడు నామినేషన్ మనిద్దరం కెప్టెన్సీ కంటెంటర్లో అయ్యామా? మన రెడ్ ఉంది ఆ వారం. కెప్టెన్సీ కంటెంటర్ లాస్ట్ అయ్యిందా? ట్రాలింగ్లు టైర్లు దాటుకొని బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళారా? డాగ్ బోర్డ్ తీసారా? ఆ రోజు పేరు ఎవరు? రాము సంజయ్ గారా? సంజయ్ గారు గెలిచిన తర్వాత రీతు కూడా గెలిచిందా? రీతుకి ఏం ఆడలేదు, రాము గెలిచింది. ఒక్క నిమిషం నాకు ఏమన్నాడు తెలుసా? నాకు ఏమన్నాడు తెలుసా? నేను తర్వాత గాట్ నోట్ అని కూడా ఆయనతో అన్నాను. క్లియర్గా అన్నాడంట, గేమ్ గెలవడం కాదు, గేమ్ ఎలా ఆడే ఎఫర్ట్స్ కూడా మ్యాటర్. ఆడియన్స్ అంతా చూస్తారు. షేర్ అప్ కమాన్, ఆడియన్స్ అంతా చూసారు. గేమ్ గెలవడం మ్యాటర్ కాదు, గేమ్ ఎలా ఆడేది అనేది మ్యాటర్. ఎక్కడుంది ఆ మూమెంట్ చూడు. థింకింగ్ బ్యాచ్ పెట్టినప్పుడు ఏమన్నా బ్యాచ్ పెట్టినప్పుడు మాత్రం ఇద్దరు మూమెంట్ సూపర్ రా, గేమ్ రా కొట్టారా ఇప్పుడు కూడా అంటున్నాడు రా. ఇప్పుడు ఏమంటున్నాడు? అదే సేమ్ నేను కెప్టెన్ చేసినందుకు విన్ సేమ్ అంటున్నాడు అన్నా. సేమ్ అని జరిగింది. గెలుక్కునే పాయింట్స్ ఏంటంటే నువ్వు ఏదైనా ఉంటే నా మొహం మీద అయ్యా ఏం లేదు దానికి ఏదో ఏదో అన్నాడు. అని ఇంకోటి వాడికి ఎవ్వరు లేదు, నేను నిలబడ్డా ఎవ్వరు లేరా ఇంటర్ ఇది వాడే అన్న. ఈ పాయింట్ కూడా అనుకున్నాను. ఎవ్వరు లేదు, మాకేం 100 మంది ఉన్నారా ఏంటి? వాడికి ఎవ్వరు లేదు నిలబడ్డాను అంటాడు ఏంటి? ఎవరు లేకుండానే వాడు అక్కడ దాకా వచ్చాడు. ఇంకో సీక్రెట్ చెప్పండి అందరికి. తెలుసా, ఎవరు లేని వాళ్ళ కోసం నేను నుంచుంటాను. అదే నాకు ఇంకో సీక్రెట్ చెప్పండి. మ్యాచెస్ అన్నాడు. కానీ మ్యాచెస్ వద్దని నువ్వు వెళ్ళి బాత్రూంలో స్నానం చేసి వస్తున్నావా? నీ కండిషనర్ షాంపూలు బాత్రూంలో ఉన్నాయా? లేదు ఇంత జరిగినా సరే ఒక పాయింట్ ఎంత అంటున్నారు కదా రాముని, ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాము అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసి పక్కనే వస్తారు. పక్కన వేసేసారు ఆ రోజు. ఎప్పుడు మీకు ఆ వీక్లోనే దివ్య రాము అనే నామినేషన్ పాయింట్లో రాముకి వేసేమన్నారు. ఎప్పుడు రా దివ్యారాము ఇంకో టీం గర్ల్ పవర్ దివ్య ప్లేస్లో రాము చేసేమన్నారు. దివ్యను ఒప్పుకోలేదంట లాస్ట్ నామినేషన్స్ అన్న. ఊరి నా దగ్గర ఒక టీమా, రెడ్ రిబ్బన్ టీమా. ఆ రోజు పాయింట్ ఆ రోజు ఎవరు టీమ్స్ ఎవరు? శ్రీజ, ఫ్లోరా గారు అండ్ బర్నీ గారా? ఫ్లోరా గారు కాదు, శ్రీజ, సంజన గారు అండ్ బర్నీ గారు. బర్నీ గారా? సో ఆ రోజు ఏం జరిగిందంటే బర్నీ గారు శ్రీజ, సంజన, దివ్య అని. బర్నీ గారు వద్దు రాము కేసు లాస్ట్ వరకు ఒప్పుకోలేదు. నా ఉద్దేశం ఇదే నా ఉద్దేశం. ఆయన జెన్యున్గా ఆడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంటెన్షన్ కాదు, ఒపీనియన్. ఇదేనా ఒపీనియన్? అట్లా ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఊరే ఇప్పుడు దాంట్లో టార్గెట్ చేశానని చెప్పి నాతో మాట్లాడిన తర్వాత నీకు నాకు కనెక్షన్ ఎగిరిపోతుందో అర్థం కావట్లేదు. అంటే ఐ కాంట్ సీ బర్నీ గారు, నాకు ఎందుకో మీరు ఏదో ల్యాగ్గా అడిగిన దానికి కాకుండా వేరే దానికి సమాధానం చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. మీరు ఫస్ట్ అడిగిన సమాధానం కాదు. ఆ రోజు ఏమన్నాడు? మనం బాయ్స్ది ఆడుతున్నప్పుడు మీలో ఎవరు కెప్టెన్సీ కంటెంటర్ అయినా నాకు చాలా హ్యాపీ అన్నది. మీరు అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయారు. బ్లూ అవార్డ్స్ ఒకటి కూడా ఇక అప్పుడు నేను ఇన్వాల్వ్ దివ్య, శ్రీజ వాళ్ళిద్దరు మేము ఇద్దరు ఉన్నాం. మేము వాళ్ళిద్దరిని ఎక్కడ పెట్టేస్తామా ఆపేసి వాళ్ళని ఎక్కడ అవుట్ ఆఫ్ గేమ్ ప్రామిస్ ఇచ్చి
మీ ఐదుగురిలో నాకు ఎవరు కెప్టెన్ నాకు ఓకే అన్నాడు. సపోర్ట్ చేస్తాను. అదే వీక్ రాము కెప్టెన్ అయిన రోజు అదే వీక్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమన్నాడు తెలుసా, నేను ఏననుకోని నేను ఉన్నాను అనుకున్నాను, నేను ఏననుకోని మనకి నేను సపోర్ట్ చేయను ఎందుకంటే మన మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అని అన్నాడు. నేను ఏందన్నా అన్నా, వాళ్ళ అమ్మ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అవుతాడు అన్నాడు. ఏందన్నా అన్నా, నేను వెనకాల ఉన్నాను చూసుకోలే ఏందన్నా అన్నా, అవును మన ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అక్కడే అన్నాడు అవుట్ హౌస్ ముందు అన్నాడు తెలుసు. అన్నీ వస్తాయి. ఆ బాల్ గేమ్లో ఏదో సపోర్ట్ చేసినప్పుడు ఏదో కెప్టెన్సీ ఉన్నప్పుడు ఆ మనిషి ఇక్కడ ఉన్నప్పుడు మనం పై పొజిషన్లో ఉన్నప్పుడు ఆ మనిషికి మనం హ్యాండ్ ఇవ్వడం తప్ప అని అన్నాడు. అదే మనిషికి అది బెడ్ మీద ఉన్నప్పుడు మరి ఆ మనిషికి ఇవ్వలేదు కదా. ఇబ్బంది పడుకోవడానికి లేదు. నేను నెక్స్ట్ వీక్ నామినేషన్ నేను. నాకు ఎందుకు ఈ గోల్ మొత్తం రామ్ గడ్ అడిగి నడుస్తాడు అనిపిస్తుంది అవును ఈ వీక్ అంతా. వీడు అసలు వీడేం మాట్లాడుతున్నాడు ఇప్పటికీ మైండిపోతుంది ఎందుకు మనకు గౌరవ్ తెలుసా, రాము అనగానే గౌరవ్ అన్నాడా? నేను ఏమైంది గౌరవ్ నీకు వన్డేలో వీడేం మ్యాజిక్ చేశాడు నీకు. అది కాకపోతే తర్వాత నాకు వాడు సెకండ్ టైం గెలిచాడు కదా, సెకండ్ టైం గెలిస్తే వాడు బాల్ ఇవ్వాల్సింది నాకు. వాము వీడు బాల్ ఉంటే నాకు ఇస్తాడు, ఇప్పుడు రాము ఒక్కడే ఉన్నాడు, నేను ఇంకెవరు నామినేట్ చేయాలని లోపల చచ్చిపోతున్నా. ఎప్పుడైతే ఆయుషకి ఇచ్చాడు అమ్మయ్య అని అనుకున్నా, అది ఎలాగో నాకు ఎవరిదని నాకు తెలుసు. అయితే అమ్మాయి అని అనుకున్నా. వాడి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు సీరే ఇఫ్ ఐ హ్యావ్ బాల్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు యూ, నీకే ఇద్దామని అనుకున్నాను, ఎందుకంటే నేను సెకండ్ టైం తీసుకుంటే బాల్ నీకే ఇద్దామని ఫిక్స్ అయ్యా. నీకు కూడా అదే చెప్పాను అని అంటే ఎస్ అని అంటే నువ్వు ఇవ్వనందుకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తున్నావు గౌరవ్, ఫస్ట్ వీళ్ళు నువ్వు అని అంటే ఎందుకు నీకు ఇస్తే ఇంకొక నువ్వు ఎలాగో బర్నీ గారు నేను ఆల్రెడీ నామినేట్ చేసేసి అయిపోయింది అండ్ నీకు దివ్య ఉంది రాము ఉంది. ఆ తర్వాత సరే నీకు ఇప్పుడు బాల్ ఇస్తే ఎవరు నామినేట్ నీకు బాల్ ఇస్తే నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావనంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ రాము అని అంటే రాము ఆ నోరే అని అంటే అందుకే నువ్వు బాల్ కూడా ఇవ్వలేదు ఏం అవ్వలేదు ఓకే థ్యాంక్ యూ. ఏంట్రా ఏం జరుగుతుంది తమ్ముడా? వీడు ఏం చెప్తున్నాడు అనేది నాకు అర్థం కాని క్వశ్చన్. వాళ్ళందరూ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కదబ్బా, పొద్దున్న నుంచి వీడేదో మ్యాజిక్ చేసేటాడు. ఇప్పుడు కలిసి తిరుగుతున్నాడు, ఇలా చేయి అలా చేయి చెప్పడం వాడికి మంచిగా అనిపించినట్టుంది. చెప్పట్లేదు నేను అదే మంచిగా నిన్న కుకింగ్లో కూడా వీడు పోయి తెలుగు నేర్పిస్తున్నాడు. ఆడు చెప్ప మన్యం పులి ఇగో ప్రభంజనం తర్వాత చెప్తాను. వీళ్ళకి క్లియర్గా ఆట తెలిసిందే. చూసారు అదే 5 క్లియర్గా ఆట తెలిసింది. ఎవరిని పట్టుకుంటే మనం హైలైట్ అవుతామని తెలిసింది. ఎవరిని పట్టుకుంటే హైలైట్ అవుతాం వాళ్ళు క్లియర్గా చూసి గేమ్లో వీళ్ళకి నాకు ఒక 2-3 చెప్పిన పాయింట్ వాళ్ళు నామినేషన్లో చెప్తారా లేదా అని చెప్పారు క్లియర్గా ఫేస్ మీద చెప్పేశారు. అండ్ తనుజ ఎప్పుడైతే వెళ్ళి సుమనని అండ్ రామన్ చేసిందో వాళ్ళ ఫేసెస్ సేఫ్. ఎందుకు షీ హ్యాస్ ఎ పాయింట్ అని బర్నీ గారు కదా, షీ హ్యాస్ ఎ పాయింట్ అని దివ్య గారు కదా. అమ్మతోడు ఘోరం అసలు సీరియస్ కన్వర్జేషన్లో కానీ నా పాయింట్ చెప్పి మనకి ఇచ్చిన ప్యాకెట్ చెప్తారు టెన్షన్ వద్దు, నేనేం చెప్తారు టెన్షన్ వద్దు. ఎందుకు నేను లిటరల్లీ షాక్ సుమరన్న అన్న నవ్విస్తారు ఈరోజు అన్ని రోజులు ఎలా జరిగింది ఎందుకు వేస్తావు నాకు తెలియదు అని చెప్తున్నాడు అయిపోయాడు. సుమనన్న నామినేట్ చేసుకుంటూ కూడా ఫస్ట్ది కొంచెం ఏం చెప్పినా సెకండ్ది డ్రామా అయిపోతుంది. నువ్వు ఏడుస్తున్నావు ఏడవగొడతాను నువ్వు ఏడవగొడుతున్నాను అదొకే అది వదిలేసి అన్నాడు. సుమనన్నం చూడంగానే ఆదేశించింది ఫస్ట్ సుమనన్నం చేస్తే ఏమొచ్చింది ఈ వీక్ ఇప్పుడు కనుక వాళ్ళు బాల్ ఇస్తే మైండ్ పోయే పాయింట్లు చెప్తా ఇద్దరి మీద అని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యాను. కొంచెం మైక్ వినిపించేలాగా చెప్పినా అయిపోయింది కదా అది. నిజంగా మైండ్లో అనుకున్నాను కాదు ఇందాక మైండ్లో అనుకున్నాను. ఇవన్నీ నెక్స్ట్ వీక్ ఉంటే ఈ పాయింట్లు నాకు
నేను నా మైండ్లో ఫుల్ పాయింట్లు ఉంటాయి కదా, ఇప్పుడు బయటపడలేదు అనుకో, అమ్మాయ్యా ఈ నెక్స్ట్ వీక్ ఉన్నాయి, నేను ఫస్ట్ వీక్ కూడా పెట్టా 12 వీక్లో. అది ఎప్పుడైతే బిగ్ బాస్ వెళ్ళి మీరు వెళ్ళి బాల్ కావాలని అంటే వాళ్ళతో మాట్లాడుకోండి అని అనగానే నేను వెళ్ళాను ఫస్ట్ నేనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు చెప్పు, నువ్వు ఎవరైనా వాళ్ళు మాకు అనిపిస్తే అప్పుడు బాల్ ఇస్తాం నీకు అని. అదే క్వశ్చన్ అడిగాను, మీకు ఎవరు నామినేషన్ బాగుందో చెప్పండి, మాకు అవి ఫేర్ అనిపిస్తే చేస్తాను. నేను అదే అడిగా. అడిగితే మన మాధురి గారు పక్కన తీసుకెళ్ళి సరే నా ట్రెండ్ నేను చెప్తాను నేను అనుకుంటూ వస్తున్నాను. అడిగిందా దివ్య? అడిగిందా? ఆమె అడగలేదు. నీ నామినేషన్ ఎవరు అని అంటే మై నామినేషన్ రవి గారు, అందుకే గారు, మిగతా రాము, వీళ్ళు ముగ్గురు మీద నాకు పాయింట్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళ మీద నాకు పాయింట్స్ లేవు అని అని అంటే ఓకే ఫైనల్గా ఎవరు నామినేట్ చేస్తాను ఇద్దరినే చేయాలి అని అంటే ఇట్ గోస్ విత్ బన్నీ గారు, అందుకే గారు అని అంటే సరే ఓకే మాకు అర్థమైంది కదా, నువ్వు ఇంకెళ్ళొచ్చు, మాకు కావాల్సిన దాంట్లో ఒకటి ఉంది, మాకు కావాల్సినవి 2 ఉన్నాయి అన్నట్టే చెప్తున్నాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే దివ్య కనీసం చూడాలి ఇది నేను చెప్పినా ఇంకేదని చెప్పినాము, నేను ఇవ్వాలి అనుకున్నాను, నేను కూడా అనుకున్నాను, అదంత వ్యాలిడ్గా లేదు. ఒరే చైల్డిష్గా కాదు, ఉన్నారా మీరు అందరూ ఉన్నారు ఓకే, నీ మీద చెప్పడానికి నాకు పాయింట్ ఏముంది? దివ్య మీద నేను ఒక పాయింట్ చెప్దామని అనుకొని అందరి ముందు నా క్లారిటీ లేని ఆ పాయింట్ ఎత్తకూడదు అనే రీజన్కి నేను వెళ్ళి నువ్వు తనతో మాట్లాడుతుంటే నీ దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళింది నేను అదే, వితౌట్ క్లారిటీ ఐ షుడ్ నాట్ టాక్ అని చెప్పేసి ఆ పాయింట్ అందరి ముందు మాట్లాడడానికి కూడా చాలా చిన్న రీజన్ అనిపించింది అని ఆడన్నాడు. నాకు కూడా అవును బట్ దొరికేసింది అంటే నువ్వు కాదు దివ్య మాధురి గారికి దొరికేసింది. సో అవ్వకపోయిందంటే ఇది చేయకపోదు, అదేమో ఆమెతోనే అయింది కదా ఇష్యూ. చిన్న రీజన్ చెప్పు, సూపర్ రీజన్ చెప్పు, స్ట్రాంగ్ రీజన్ చెప్పు, ఆ మైండ్లో భయంగా ఫిక్స్ అయ్యింది ఆమె చేయాలని. అది నువ్వు దివ్య అంటే చాలా ఆమె రీజన్ అవసరం లేదు, ఎస్ అంతా. అరే నాకు అది ఫేరేరా, అంటే మిగతా అండ్ మోర్ ఓవర్ రేషన్ మేనేజర్ ఇప్పుడు ఈమె వెళ్ళింది, ఈమె కంటే ముందు నేను తనుజ డెమోని అక్కడ వర్కౌట్ చేస్తున్నాం. అప్పుడు నేను ఫస్ట్ స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత వంట వండుతాను, ఈమె వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు కదా, షీఈ్ రేషన్ మేనేజర్ను ఈ విచ్చేసి మీరు ముందు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పొచ్చు కదా. అక్కడ ఏంటి, అక్కడ వీళ్ళు మేము వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్తే మేము చెయ్యము, మేము ఫస్ట్ వర్కౌట్ చేయాలని వాళ్ళు ఏం చెప్పలేదు, వచ్చింది చూసింది అనుకుంటే వెళ్ళిపోయింది. నువ్వు తినలేదు తనుజ, ఎందుకు తినాలి తిన్నా ఫ్రీ అందరికి ఫ్రీ. ఎందుకు త్రీ తినలేరా మీరు? నేను ఒకటే తింటా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని వెయిట్ చేస్తున్నట్టున్నారు. అయ్యో నేను అస్సలు వెయిట్ చేయదని చెప్పాలా, మీకు తినేయండి. ఇది తినకపోతే అదే మార్నింగ్ ఇంకా ఎనర్జీ ఉంటుంది. పొద్దున్న లేదు సెట్ అయ్యాక తినాలి. ఇదంతా తెలిసి